మహిమ కలుగును గాక. భూదిగంతముల వరకు వ్యాపించిన మన ప్రభువు మన రక్షకు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన రాజులు యాజకులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రాజులైన యాజక సమూహాన్ని గురించిన మరి కొద్ది మాటలు గడిచిన 2 సెమినార్లో కూడా మీకైతే కొద్ది భాగం వివరించడానికి జరిగింది. ముందు మీరెవరు, మీకు అప్పగించబడిన రాజ్యాలు ఏంటి, ఆ రాజ్యాల్ని మీరు ఏ విధంగా సంరక్షించుకోవాలి, వాటిని పోషించుకోవాలి, ఏ విధంగా రేపటి దినాన పరలోకానికి నడిపించుకోవాలనే సంగతుల గురించి మరి గడిచిన 2 భాగాలు అయితే కనుక మీకు కొద్ది మాటలు చెప్పడానికి మరి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చారు. మీ రాజ్యములు అంటే ఏంటి, మీరు రాజులు అంటే కనుక మీకున్న రాజ్యం, మీ సంఘమే మీ యొక్క రాజ్యం. ఆ రాజ్యానికి మీరే రాజు. పాలముంచిన నేటముంచిన మీదే బాధ్యత. మీరు సరి అయిన పద్ధతిలో ఉంటే మీ సంఘము కూడా మీతో పాటు రేపటి దిన నా పరలోకానికి వస్తుంది. మీరు సరి అయిన విధంగా దాన్ని పోషిస్తే కనుక దేవుని చిత్తానికి తగినట్టుగా రేపటి దిన మీ సంఘం పరలోకానికి వెళుతుంది. మీ సంఘమే దేవుడు మీకు ఇచ్చిన రాజ్యం. ఈ రాజ్యములన్నీ కలిపితే ఓ సామ్రాజ్యం, అదే క్రీస్తు యొక్క సామ్రాజ్యం. మీరందరూ కూడా సామంత రాజులు. ఆయనైతే కనుక రాజులకు రాజు, రాజ్యాధిపతి అయిన ఆ సామ్రాజ్యానికి చక్రవర్తి ఎవరంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇది 7 సంఘాలను గురించి మీరు చదువుకున్నప్పుడు మీకు వివరించిన మాటలు. మరి ఏదైతే మీరు విన్నారో, మేము ఈ రాజ్యాలకు వెళ్ళినప్పుడు అంటే మీ సంఘాలకు వెళ్ళినప్పుడు మీరు కూడా వాటన్నిటిని కూడా మీరు అమలు పరిచేటట్టుగా ఉండండి. మీ మీదే బాధ్యత ఉంది. ప్రేమ లేని సేవ చేయకండి, ప్రేమ కలిగిన సేవ చేయండి. కష్టము నష్టం వచ్చినప్పుడు కూడా అంతము వరకు కూడా మీరేం చేయాలట, సహించండి. మీరు సహించే సేవ మాత్రమే మీరు చేయాలి తప్ప మీరు ప్రేమను చంపేసుకున్న సేవ చేస్తే ఆ సేవకైతే కనుక ప్రయోజనం ఉండదు. దానివల్ల ముందు మీరు చేసిన పనికైతే కనుక సార్థకత చేకూరదు. మోషే ఆగిపోయినట్టు మనం కూడా పరలోకానికి వెళ్ళకుండా మనం ఆగిపోయే పరిస్థితి వస్తుంది. అన్నీ చేసిన మోషే చివరికి కనాను దేశాన్ని చూడలేకపోయాడని మనం చదువుకున్నాం. అదే సమయంలో అయితే ఈరోజు మనం ఎంత సేవ చేసినా ఏదో ఒక రోజున దేవుని దగ్గర అక్రమము చేయువార్లారా నా యుద్ధ నుండి తొలగిపోమ్మనే మాట మాత్రం దయచేసి ఎవరు కూడా అనిపించుకోవద్దనేదే మరి గడిచిన భాగాల్లో మీ అందరికీ తెలియచేస్తున్న మాట. మరి ఈరోజు అయితే మనం 7 ముద్రల గురించి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న భాగాన్ని నేనైతే కనుక చదివాను. మొదటి అధ్యాయంలో పరలోకముందున్న దేవుడు, ఆయన కుమారుని యేసుక్రీస్తు, ఆయన సన్నిధిలో ఉన్న 7 ఆత్మల గురించి వివరణ గురించి మొదటి అధ్యాయంలో చెప్తారు. 2వ అధ్యాయము 3వ అధ్యాయము 7 సంఘాలను గురించి అయితే కనుక తెలియపరచబడుతుంది. 4వ అధ్యాయము 5వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు పరలోకంలో దేవుడు లోక మానవుల గురించి తీర్చే తీర్పు, అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని గురించి అయితే కనుక 4, 5 అధ్యాయంలో తీర్పును గురించి అయితే కనుక సిద్ధపాటును గురించి అక్కడ ఉంది. ఇక 6వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ వస్తే కనుక ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క విధంగా లోకానికి దేవుడు తీర్చే తీర్పును గురించి అయితే కనుక చక్కగా సుస్పష్టంగా మనకైతే కనుక చక్కగా తెలియపరచబడుతుంది. మరి ముఖ్యంగా ఈ 6వ అధ్యాయం ఒక విధంగా తీర్పుకు ప్రారంభం. అంటే తీర్పు కొత్తగా తీర్చబడుతుందని కాదండి. సృష్టి ఆరంభం నుంచి కూడా మనుషులు చేసిన పనులను బట్టి, వారి క్రియలను చొప్పును బట్టి ఎప్పటికప్పుడైతే కనుక తీర్పు జరుగుతూనే ఉంది. ఆదామములు తప్పు చేశారు, దేవుడు తీర్పు తీర్చాడా లేదా? తీర్పు అంటే కొత్తగా లేదండి. చాలామంది కూడా మనలో కొంతమంది అపోహతో ఉన్నారు. తీర్పు ప్రారంభమవుతుంది, తీర్పు రాబోతుందండి. తీర్పు ఇవాళ ప్రారంభం అవటం ఏంటి? యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే చెప్పాడు, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతుంది. తీర్పు కొత్తగా ఏమీ లేదండి. ప్రకటన గ్రంథంలో మనం చదవబోతున్న తీర్పు ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి ఈరోజైతే కనుక ఆ మ్యాజిక్ మీరు అర్థం చేసుకోవడం కోసమే ఈ ముద్రల గురించి చెప్పటం. తీర్పులు అయితే కనుక మొదటి నుంచి జరుగుతున్నాయి. దేవుని వాక్యాన్ని గురించి ఆలోచిస్తే మొదటి వాటిని గురించి ఆలోచించినప్పుడు యేసుప్రభు వారే యోహాను సువార్తలు అయితే కనుక ఆయన అంటున్న మాట ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. ఆయన తీర్పులు ఎలా జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ముందు ప్రకటన గ్రంథంలో 5వ ముద్ర విప్పినప్పుడు పరిశుద్ధులు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా చదివి తర్వాత నేను ముందుకు వెళతాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9, 10 వచనాలు. దయచేసి అందరూ కూడా అక్కడ రాయబడిన మాటలు ఏమన్నా చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9, 10. ఈరోజు ఈ పాఠ్య భాగానికి మూలం. లేదా లోకమంతా కూడా ఆతృతగా దేనికోసమైతే ఎదురు చూస్తుందో వాటన్నిటికైతే కనుక సమాధానం చెప్పడానికి గల కారణం ఏంటంటే ప్రశ్న ఏమనుందో చదువుతున్నాను. నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు
మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. ఎవరు వీళ్ళు? దేవుని బలిపీఠము కిందనున్న ఆత్మలు. ఎవరైతే కనుక దేవుని సువార్తను ప్రకటించి, ఎవరైతే కనుక దేవుని కొరకైతే తమ జీవితాలను వెచ్చించి లోకానికి అంతటికి కూడా అయితే కనుక భారమైన సువార్తను ప్రకటించిన, ఎవరైతే కనుక సువార్తను నమ్మక ప్రకటించిన వారి యొక్క ప్రాణాలు కూడా ఎవరైతే తీసేశారో వారిని ఉద్దేశించి వారి కొరకు హతసాక్షులైన వారైతే కనుక దేవుని ముందు మొరపెట్టుకున్న మాటలండి. ఏమని? నాథా సత్యస్వరూపి, ఎందాక మా నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉంటావు. మా నిమిత్తం భూనివాసులకు ఏం చేశారు వీళ్ళు? ఎందుచేత వీళ్ళు ఇంతగా గట్టిగా అడుగుతున్నారో తెలుసా? లోకమందు దేవుడు ప్రకటించమన్న సువార్తను గురించి ఆలోచించినప్పుడు కొంచెం ఎంత కాదనుకున్న కొంచెం బాధ కలిగించే కొన్ని అంశాలు ఉన్నాయి. అది యెషయా గారు ప్రవచించిన, దాన్ని అయితే కనుక యోహాను గారు తెలియచేసిన, తర్వాత రోమిలాసన పత్రికలో పౌలు గారు కూడా చెప్తారు. నేను ఆ 3 రిఫరెన్స్లు చదువుతాను, సమయం తక్కువ కనుక నేనైతే జస్ట్ మీరందరూ తెలిసిన వాళ్ళని ఉద్దేశంతో నేను వెళతాను. యెషయా గ్రంథంలో అయితే కనుక ఆ ప్రవచనాన్ని ఒకసారి చదువుతాం. 53వ అధ్యాయము 9వ వచనం. మీ అందరికీ బాగా తెలిసిన సుపరిచితమైన వాక్యం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించి అయితే కనుక ఇక్కడ ఎంతో చక్కగా వివరించబడుతుంది. అందులో ఉన్న మొదటి వచనం ఏం రాయబడిందంటే, ప్రభువా మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా మీకు శక్యమైనంత వరకు మీకున్న సామర్థ్యాన్ని బట్టి లోకమందు పరలోకమందున దేవుని చిత్తాన్ని గురించి ఎప్పటికప్పుడు మీరు ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రకటిస్తున్నప్పుడు కూడా నిజంగా ఎంతమంది మాటలు నమ్ముతున్నారు? మనం ప్రకటించే మాట నమ్మట్లేదనే ఈరోజు మనకున్న బాధల్లో ఒకటండి. ఎన్నాళ్ళని ప్రకటించాలి? ఎన్నిసార్లని చెప్పాలి? సువార్తికుని యొక్క బాధ ఏంటి తెలుసా? ప్రకటించడానికి బాధ కాదండి, ఆ ప్రకటనకి సరైన ప్రతిస్పందన రానప్పుడు, ఎదుటివారి నుంచి అయితే కనుక నీచమైన నిరాశతో కూడుకున్న మాటలు మనం వింటున్నప్పుడు, మనకి ప్రతిబంధకాలు ఎక్కువైనప్పుడు ఎక్కువ మందికి అయితే కనుక సేవ చేసే ఆశ తగ్గిపోద్దండి. మోషే అంతటి వాడు కూడా ఎందుకు డిస్కరేజ్ అయ్యాడంటే, ఎందుకు నిరుత్సాహపడ్డాడు అనుకుంటే కారణం, మోషేకి ఇశ్రాయేలు ప్రజల నుంచి తగినంత సపోర్ట్ రాలేకపోయింది. ఈరోజు మనం ప్రకటిస్తున్న సువార్త సత్యమైన సువార్త, పరలోకానికి వెళ్ళే మార్గం. కానీ ఈరోజు లోకంలోకి వెళ్ళి మనం ప్రకటిస్తుంటే మనందరినీ కూడా అవతల వాళ్ళు ఎలా చూస్తున్నారు? ఓ పిచ్చోళ్ళలో చూస్తున్నారు. అంతేనా? వీడికేం పని పాట లేదా? వీళ్ళకేం పని పాట లేదా? చాలామంది అవహేళనగా చూస్తున్నారు మనల్ని. అందుకని అక్కడ యెషయా గారి ద్వారానే ఆ రోజు ప్రవచనవిత్తి చెప్పిన మాట ఏంటంటే, మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? ఎవడు నమ్మాడు మా మాట? యేసు ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నప్పుడు కూడా ఆయన ఏమంటాడు తెలుసా? ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను? మేము చెప్పిన మాట ఎవరు నమ్ముతున్నారు ప్రభువా? మా వర్తమానం ఎవరు వింటున్నారు? ఈరోజు గొంతు చించుకుని అరవటమే కాదు, ప్రయాస కూర్చి జీవితాలను కూడా పనంగా పెట్టి చెప్పబడుతున్న మాట ఈరోజు లోకంలో చాలామందికి అయితే కనుక అవహేళనగా ఉంది. ఎంత ఎందుకండి? మన సంఘ సభ్యుల దగ్గరికి వస్తే కనుక మనం పడుతున్న కష్టం నిజంగా వాళ్ళకి అర్థమైందని మీరు అనుకుంటున్నారా? కేవలం కొంతమంది మన మీద జాలితోనే మన గురించి అయితే కనుక మాట్లాడుతున్నారే తప్ప వాస్తవంగా మనం చెప్పిన మాటలో అర్థం ఉంది, ఇదే పరలోకానికి మార్గం అని చెప్పి మనతో పాటు అటాచ్ అయ్యి బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదో పోలే పాపం పాస్టర్ గారు చాలా కష్టపడతారండి. చాలామంది గురించి చెప్పేటప్పుడు చాలామంది విశ్వాసులు వచ్చి చెప్తూ ఉంటారు, మా పాస్టర్ గారు అండి పాపం కన్నీటితో ప్రార్థన చేస్తారండి, చాలా కష్టపడతాడండి సంఘం కోసం, పాపం ఆయన మాట ఎవరు వినరు కానండి. జాలి పడుతున్నారా? ఒక రాజును చూసి మనం జాలి పడదామా? ఒక యాజకుడిని చూసి జాలి పడే పరిస్థితులకు వెళదామా? దేవుని దృష్టిలో మనందరం కూడా రాజులు యాజకులని దేవుడు సంబోధిస్తుంటే ఈరోజు పాస్టర్ గారిని చూసైతే కనుక ఈరోజు విశ్వాసులు జాలిపడే పరిస్థితి వస్తుందండి. రాజకీయ నాయకులు పెద్దలు మరొకరు వచ్చినప్పుడు కూడా వారు కూడా మనం చూసి జాలి పడుతున్నారు తెలుసా? వాళ్ళు కూడా వచ్చైతే కనుక మా పాస్టర్ గారండి చాలా కష్టపడతారండి, చాలా బాధపడతారండి, సంఘం కోసం అయితే కనుక ప్రయాసపడతారండి, సమాజం కూడా బాగుండాలని ఎంతో కోరుకుంటారండి. పాపమండి, పాపమా? ఈరోజు మనం పడే ప్రయాస ఒక రాజు అయ్యుండు కూడా చివరికి మనం చూసి కనుక జాలి పడే పరిస్థితిలోకి వెళుతున్నాం అనుకుంటే కారణం ఏంటి? చివరికి యేసు ప్రభువు కూడా అయితే కనుక అదే అంటున్నాడు. ఆ యోహాను సువార్త 12వ అధ్యాయంలో అయితే కనుక చదువుతున్నమాట 38వ వచనం అంటాడు, ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడను? 53వ అధ్యాయం యెషయా గ్రంథంలోని మాటని ఎత్తి రాస్తే మళ్ళీ రోమీయులాసిన పత్రికలు కూడా పౌలు గారు కూడా 10వ అధ్యాయం 16 వచనం దగ్గరికి వచ్చినప్పుడు అంటున్నాడు, ప్రభువా మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మాడు? ఈరోజు మనకున్న వేదన కూడా అదేనండి.
సంఘంలోకి వెళ్ళి ఈరోజు అయితే కనుక మీరు ఎందుకు ఏ విధంగా అయితే కనుక ప్రవర్తించాలని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నిజంగానే మనం చెప్పే మాట వాళ్ళు నమ్మలేకపోతున్నారు. పైగా మనల్ని చూసి వాళ్ళైతే కనుక జాలిపడే పరిస్థితి. మనం వాళ్ళు చూసి జాలిపడమా? లోకాన్ని చూసి మనం జాలిపడదామా? లేకపోతే లోకమే మనల్ని చూసి జాలిపడే పరిస్థితిలో ఉన్నామా? ఎవరిని చూసి జాలిపడాలి? అగ్నిలోకి వెళ్ళిపోతున్నారని వాళ్ళని చూసి మనం జాలిపడాలా? లేకపోతే కనుక వాడు సుఖ సంతోషాలు లేకుండా పోతున్నాయి, మనమైతే కనుక అన్నిటికైతే కనుక పోగొట్టుకుని దిక్కుమాలిన వారి స్థితిలో ఉన్నామని చెప్పి మనల్ని చూసి అవతల వాళ్ళు జాలిపడాలా? వాడు ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంత ఉద్యోగం చేస్తున్నా, ఇంత గొప్ప కోట్ల ధనం సంపాదించినా వారిని చూసి మనం జాలిపడాలి. అయ్యో వీడైతే కనుక రేపటి దినాన్ని అగ్నిలోకి వెళ్ళిపోతున్నాడు కదా అని. కానీ ఆ కోటీశ్వర్లు ఈరోజు మనల్ని చూసి జాలిపడి మనకైతే కనుక గుప్పిలు విప్పన్నట్టుగైతే కనుక కొంచెం కానుక మన మొహాన్ని కొడుతున్నారు. వచ్చినపాటి చందానైతే కనుక మనం వేసి, పాపం మా పాస్టర్ గారు అయితే కనుక పాపం పిల్లలు కలిగినోడు, చాలా ఇచ్చేసేవాడు, పాపం ఇంకా ఆయనకి ఏ ఆధారము లేదు, ఆయన అయితే కనుక దిక్కుమాలిన వాడు అన్న ఉద్దేశంతో అయితే కనుక ఈరోజు పాస్టర్ గారిని పోషించడానికి వాడు జాలిపడి ముందుకు వస్తున్నారు. తప్పెవరిది? తండ్రి కుమారులకు ఇచ్చేసేటట్టు ఉండాలా? కుమారుని దగ్గర తండ్రి స్వీకరించేటట్టు ఉండాలా? తల్లిదండ్రులే కదా పిల్లలకు సమకూర్చ తగినదని వాక్యం చెప్తుంది. సో ఇచ్చే స్థాయిలో మనం ఉండాలా? తీసుకునే స్థాయిలో ఉండాలా? వాస్తవంగా ఇక్కడ కూర్చున్న మీరందరూ నిజంగా రాజులు అయితే కనుక రాజు ఇచ్చే స్థాయిలో ఉంటాడా? తీసుకునే స్థాయిలో ఉంటాడా? కానీ ఈరోజు మనం తీసుకునే స్థాయిలో ఉన్నామా? ఇచ్చే స్థాయిలో ఉన్నామా? యథార్థంగా మాట్లాడదాం. ఎవరో లేరు కదా. యథార్థంగా మాట్లాడితే ఈరోజు మనం తీసుకునే స్థాయిలో ఉన్నామా? ఇచ్చే స్థాయిలో ఉన్నామా? ఎక్కడ పొరపాటు జరిగింది? మనల్ని నమ్ముకున్న మన దేవుడైతే కనుక దీనులుగా మనం ఉంచాలని కోరుకున్నాడా? మనం నమ్ముకున్న దేవునికైతే కనుక మనల్ని పోషించేంత స్తోమత ఆయనకి లేదా? మనం నమ్ముకున్న మన దేవుడైతే కనుక లోకంలోకి వెళ్ళి మనుషుల యొక్క పాదములు పట్టుకునే పరిస్థితికి మనం దిగదారి చేస్తాడా? మనల్ని అయితే కనుక ఉన్నతమైన స్థానంలో పెట్టే సామర్థ్యం మన దేవునికి లేదని మీ ఉద్దేశమా? ఎక్కడ పొరపాటైంది? ఎక్కడ పొరపాటైంది? ఈరోజు మనం ఎందుకు తలదించుకునే పరిస్థితి వస్తుంది? తోటివారు మనం చూసి జాలిపడే పరిస్థితి మనకు వచ్చిందనుకుంటే ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఈరోజైతే కనుక మీరందరూ దయచేసి మాత్రం తెలుసుకోవాల్సింది అదే. ఎక్కడున్నా మీకు అందరికీ ఆసక్తి ఉందండి. కొంతమందిని చూస్తున్నప్పుడు అయ్యో పాప వాళ్ళ అబద్ధాన్ని నమ్ముకుని వెళ్ళిపోతున్నారు కదా, అయ్యో వాళ్ళైతే నరకానికి వెళ్ళిపోతున్నారు కదా, చేయకూడని విగ్రహ పూజ చేస్తున్నారు కదా, చేయకూడని మంత్రాలు తంత్రాలు అనుకుని వెళ్ళిపోతున్నారు కదా. ఇది అన్నిలు చూసినప్పుడైతే కనుక మీకు చాలామందికి ప్రాణం తరుక్కుపోయి అయ్యో అంటున్నారు. క్రైస్తవులను చూస్తే మీకు అనిపించట్లా? క్రైస్తవులని పేరు చెప్పుకుని ఈరోజైతే కనుక స్వస్థతల పేరు చెప్పో, దెయ్యాల పేరు చెప్పో, మంత్రతంత్రాల పేర్లు చెప్పో, ఈరోజు చేయకుండా పనులు కూడా క్రైస్తవులు చాలామంది చేస్తున్నారు. విగ్రహారాధన నుంచి మీరు ఖండిస్తున్నారే తప్ప దొంగ బోధల గురించి మనం ఎందుకు ఖండించలేకపోతున్నాం? ఈరోజు బయట వాళ్ళ గురించి ఆలోచించి మీరు మాట్లాడుతున్నారు, కానీ మన ఇంట్లో ఉన్న దొంగల గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈరోజు ఎంత అవమానకరంగా ఉందో తెలుసా? ఈ సోషల్ మీడియా చూస్తుంటే కనుక ఈరోజు క్రైస్తవుల మీదనే ఎక్కువ మీమ్స్ ఉన్నాయండి. వీళ్ళ స్వస్థతల పేరుతోనో, లేకపోతే కనుక ఆరాధనల పేరుతోనో, లేకపోతే మరొకరి పేరుతోనో, సాక్ష్యాల పేరుతో చెప్తుంటే ప్రతిదానికి ఈరోజైతే కనుక చాలామంది హేళనాతిహేళనగా మాట్లాడుతున్నారు. అక్కడికి వెళ్ళి క్రైస్తవులని చెప్పుకుంటే కూడా లోకపరంగా ఆలోచిస్తే సిగ్గుపడాల్సిన పరిస్థితి మనకు కలుగుతుందండి. ఎందుకంటే క్రైస్తవుల పేరుతో, బోధకుల పేరుతో, పెద్ద పెద్ద సేవకుల పేరుతో ఈరోజు వాళ్ళు చేస్తున్న దొంగ నాటకాలు చూస్తుంటే, వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు చేస్తున్న పని చూస్తుంటే కనుక ఈరోజు నిజంగానే కష్టపడైతే కనుక 10 ఆత్మలు సంపాదించడం కోసం ఎవరైతే కనుక ఉన్నారో సేవకులు, ఈరోజు వీళ్ళందరూ కూడా సిగ్గుపడుతున్నారు. దెయ్యాలు వదిలించే శక్తి వాళ్ళకేనా? ఇక్కడ కూర్చున్న మీకు ఎవరికి లేదా? స్వస్థతలు వాళ్ళు మాత్రమే చేస్తారా? ఇక్కడ కూర్చుని మీకైతే కనుక దేవుడు అవకాశం ఇవ్వలేదా? అద్భుతాలు మహిమలైతే కనుక కొంతమంది సూటు బూటు వేసుకునే వాళ్ళకే దొరుకుతాయా? ఇక్కడ కూర్చున్న మీరైతే కనుక చేయలేరా? దేవుడు అందరికీ సమానంగానే ఇచ్చాడు తప్ప ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఇవ్వలేదు కదా, వ్యక్తిలో లేదు కదా. అయినప్పటికీ ఈరోజైతే కనుక అలాంటి అబద్ధాల్లో వెళ్ళిపోతుంటే ఈరోజు అవి చూసి లోకానికైతే కనుక హాస్యాస్పదంగా అనిపించి ఈరోజు నిజంగా దేవుని కొరకు పని చేయాలనుకున్న మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈరోజు హేళనే ఎదురవుతుంది. జాలి పడుతున్నారు మనల్ని చూసి. ఎందుకండి ఏమీ లేని దానికోసం, పోషించలేని దేవుని కోసం మీరు ఎందుకండి? 3 మేకులైతే కనుక సిరులో కొట్టబడితే కనుక తీసుకోలేని అతని కోసం మీరు ఎందుకంటే కష్టపడుతున్నారు అనుకునేంత వ్యంగ్యమైన మాటలు కూడా వినాల్సిన దుస్థితి ఈరోజు మనకు కలుగుతుందని తెలుసా? 3 మేకులు కూడా పీక్కోలేని వాడు మీకేం చేస్తాడు? నిజమా? మరి మిమ్మల్ని కూడా పోషించాలి కదా, మిమ్మల్ని కూడా కారులో తిప్పాలి కదా, మిమ్మల్ని కూడా అయితే కనుక 7 అంతస్తుల మేడల్లో మిమ్మల్ని ఉంచాలి కదా. మీరు ఎప్పుడు చూసినప్పుడు కూడా ఎవరో ఒకరి దగ్గర చేయిందుకు చేస్తున్నారు.
ఓ మందిరం కట్టాలనుకుంటే కనుక వెంటనే చేయి చాచే పరిస్థితి మందండి. అయ్యగారండి మేమైతే కనుక ఈ మందిరం కట్టుకోవాలనుకుంటున్నామండి, మీరైతే కనుక ఎంతో కొంత డొనేషన్ ఇవ్వండి. మీ చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులు అందరి దగ్గరికి వెళ్తారు. లేకపోతే చుట్టుపక్కల ఎవరైతే కనుక కొద్దిపాటి ధనవంతులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడుక్కోనే పరిస్థితి. అంటే మందిరం కట్టడానికి కూడా దేవుడు అవకాశం ఇవ్వట్లేదా? అంటే ఆయన మందిరం కట్టడం కూడా లోకాన్ని దగ్గరికి వెళ్ళితే కనుక అడుక్కునే మనం మళ్ళీ లోకలకి ఇంకా దేవుని గొప్పతనాన్ని గురించి ఏం చెప్తామన్న సంగతి ఎప్పుడైనా ఆలోచించారా? ఏమైనా జరుగుతుందని ఆలోచించారా? ఇదే దేవుడైతే కనుక చెప్తుంది. ఎందుకు అలా జరుగుతుంది? ఎవరి వలన ఈ ప్రాబ్లం వచ్చింది? ఎవరి వలన అయితే కనుక ఇలాంటి ఒక విధంగా చూస్తే కనుక దేవునికి విరోధమైన దుష్కార్యం జరుగుతున్న సంగతి ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాలి. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో అయితే పౌలు గారు ఒక మాట అంటాడు. ఒకసారి మీకు ఆ మాటను జ్ఞాపకం చేసి ఈరోజు పాఠ్యభాగాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడం. ఎందుకని దేవుడు వెక్కిరించబడడం? ఈరోజు వెక్కిరిస్తున్నారు చాలామంది. ఎవరిని బట్టి? మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్యన దూషించబడుతుంది. అనిపించట్లేదా? మీ కళ్ళ ముందు ఎన్ని విధాలుగా అయితే కనుక మనుషులు మనల్ని దూషిస్తున్నారో, క్రైస్తవాన్ని హింసిస్తున్నారో మీకు అర్థం కావట్లేదా? ఎంత కామెడీగా ఉంటున్నది తెలుసా? యేసు ప్రభు అంటే ఈ రోజైతే కనుక అందరికీ జోక్ అయిపోయాడండి. అందరికీ జోక్ అయిపోయాడు. నిజమని నమ్ముతున్నారు వాళ్ళు కూడా. అయితే కనుక నిజమే, యేసు ప్రభు నమ్ముకోవటంలో ఏమీ లేదు. యేసు ప్రభు మార్గం కూడా అయితే కనుక ఇదంతా ఒక డొల్లా. ఇందులో అయితే కనుక యథార్థత లేదు, పరలోకం లేదు, ఏమీ లేదు. అసలు క్రైస్తవులు చెప్తున్నదంతా కూడా తప్పే అనుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. నిజమా? ఎందుకు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు? వాళ్ళు చూస్తున్నప్పుడు మనకి జాలేస్తుంది. అయ్యో అయ్యో అయ్యో, వాళ్ళైతే కనుక అబద్ధాన్ని నమ్ముకుని సత్య మార్గాన్ని విడిచిపెడుతున్నారు కదా, వీళ్ళు సత్యం నుంచి తొలగిపోతున్నారు కదా. చూస్తూ చూస్తూ కూడా వీళ్ళైతే కనుక నాశనానికి వెళ్ళిపోతున్నారని మనం బాధపడుతున్నాం. కానీ దేవుడైతే కనుక వాళ్ళందరూ కూడా ఈరోజు యేసునైతే అంగీకరించే వాళ్ళ కంటే కూడా యేసునైతే కనుక వాళ్ళైతే కనుక విడనాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. హేళన చేసేవాళ్ళు అయితే కనుక ఈరోజు ఎక్కువైపోయారు. ఎందుచేత ఈయన అంటున్నాడు, మోసపోకండి దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. మీ అందరికీ బాగా తెలిసింది, మనం ఎక్కువ కూడా వాడేదే. నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. పాస్టర్గా మీరు ఉన్నారు, దయచేసి మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రపంచం ఏమైపోయినా మీకు అనవసరం. కానీ ఒక్కటి మాత్రం, ఈరోజు మనందరూ కూర్చున్నాం కదా, నా మనసులో ఉన్న ప్రగాఢమైన ఆశ, కోరిక, దేవుని కోరుకునేది మాత్రం ఒకటే. మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టుకుని ఈ విధంగా దేవుని గురించి మనందరం కూడా చక్కగా ఆలోచించగలిగి సమ్మతుంటే రేపటి దినాన ఏదో ఒక రోజు మనందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎలాగైతే మనందరం కూడా ఒక చోట ఒక తల్లి పిల్లలుగా కూర్చుని మనం ఆనందిస్తున్నామో, ఇదే విధంగా రేపటి దినాన పరలోకంలో కూడా మనందరం ఉంటామా? మీరు దేవుని సేవ కోసం మీ జీవితాన్ని వెచ్చించిన మీరు రేపటి దినాన మీరు కూడా అయితే కనుక పరలోకంలో ఉండటానికి అయితే కనుక అవకాశం కలిగేటట్టుగానే మీరు ఏర్పాట్లు చేసుకున్నారా? ఎవరికో చెప్పడం తర్వాత సంగతి. పౌలంతటి వాడు ఏడుస్తున్నాడు, మీ అందరికీ ప్రకటించి నేను భ్రష్టుని అయిపోతానని భయంగా ఉంది అన్నాడు ఆయన. నేను మీ అందరికీ ప్రకటించి భ్రష్టుని అయిపోతానేమో. మీ సంఘం కోసం మీరు ఆలోచించి చివరికి మీరు ఆగిపోతారేమో. మీ సంఘం కోసం మీరు తప్పనే పడి వాళ్ళ మీద ప్రేమ ఉన్నా వాళ్ళ మీద కోపం ఉన్నా రెండింటిని వచ్చిన మీరు ఇరుకుబడి ఒకవేళ కనుక రేపటి దినాన్ని మీరు పరలోకానికి వెళ్లకుండా ఆగిపోతారేమో. జాగ్రత్తగా చూసుకోండి. మీరు రోజు భయపడాల్సింది దేనికోసమే తెలుసా? ముందు నేనుంటానా? నేను పరలోకంలో ఉండేటట్టు దేవుడు నాకు అప్పగించిన పరిణితికి నేను సక్రమంగా చేయగలుగుతున్నానా? ఆ దేవుని చిత్తాన్ని ఉన్నట్టుగా నెరవేరుస్తున్నాను లేదో చూసుకోమని దేవుడు చెప్తున్నాడండి. ఆ దేవుని చిత్తాన్ని ఉన్నట్టుగా నెరవేర్చుకోవడం కోసమైతే కనుక మనందరం కూడా సిద్ధపడాలి కదా. ఉందా? ఈరోజైతే కనుక అటు యోగ్యత మనకుందా? అందుకనే మీరు ఏమి విత్తుతారో అదే కోస్తారు. మీరు ఏది విత్తితే అదే కోస్తారు. మీరు ఏది విత్తారనుకుంటున్నారు? సత్యాన్న, అబద్ధాన్న? మనుషుల యొక్క మెప్పు కొరకు అయితే కనుక కొద్దిసేపు వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం, మనుషులైతే కనుక కొద్దిసేపు ఆనందింప చేయడం కోసం అయితే కనుక మీరు అబద్ధం చెప్పి వాళ్ళని ఆనందపరచాలనుకున్నారా? నిష్ఠూరం అనుకున్నప్పుడు కూడా, అది కష్టం అనిపించినప్పుడు కూడా సత్యాన్ని ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈరోజు మనం సత్యాన్ని చెప్పైతే కనుక దేవుని నామాన్ని మహిమపరిచేటట్టున్నామా? లేదా మనుషులు ఏమైనా అనుకుంటారన్న ఉద్దేశంతో అయితే కనుక అబద్ధానికి వెళ్ళైతే కనుక కొద్దిసేపు వాళ్ళని అలరారించి తద్వారా ఏదైనా ఒకరి కనుక కొద్దిపాటి ప్రయోజనం పొందడం కోసం, ప్రాస్పారిటీ గాస్పెల్ ఉంది కదా ఈరోజు అయితే కనుక ఎదుటివాడిని అయితే కనుక మెప్పించి ధనాపేక్షతో సంపాదించుకోవడం కోసం, ధనాన్ని సంపాదించుకోవడం కోసం అయితే కనుక చేసే సువార్త కూడా ఉంది. మీరు ఏ సువార్త చేస్తారు? ఈయనైతే కనుక ఒకటే చెప్తున్నాడు, మనుషుడు ఏది విత్తునో అదే కోస్తాడు. మీరు ఏదైతే విత్తుతారో దాన్నే కోస్తారని అయితే కనుక దేవుడు చెప్తున్నాడు.
ఇప్పుడు మీరు ఏది విత్తుతున్నారో చెప్తారా? మీ సువార్త ఏది విత్తటానికి? పరలోకాన్ని విత్తటానికా, ఈ లోకాన్ని విత్తటం కోసమా? పరలోక ఐశ్వర్యం పొందటం కోసమా, ఈ లోకంలో ధనం సంపాదించడం కోసమా? మీరు పరలోకం అయితే కనుక అక్కడ స్థానం, అక్కడ ఇంటిని సంపాదించడం కోసమా? ఈ లోకంలో అయితే కనుక ఇల్లు ప్లాట్లు కొనుక్కోవటం కోసమా? ఉద్యోగం ఎక్కడ రావాలి, వ్యాపారం ఎక్కడ బాగుపడాలి, ఈ లోకందా పరలోకానికా? దృష్టి ఎక్కడుంది అనేది మాత్రం ఇక్కడ ముఖ్యమండి. కానీ ఈరోజు సిచ్యుయేషన్ అలా లేదు. తెలుసా మీకు ఆ సంగతి? సత్యము కోసం ఒకరు నిలబడితే అబద్ధం కోసం ఎంతమంది నుంచున్నారో తెలుసా? ఈరోజు అంతా కూడా అబద్ధమే ఉందండి. సత్యం చెప్పినా వినగలిగే స్థితిలో అయితే కనుక ఈరోజు లోకంలో ఎవరూ లేరు. సంఘాల్లోనే లేరు, ఎక్కడో గురించి కాదండి. విశ్వాసుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అది వినటానికి కూడా ఇష్టపడకపోతే, ఎందుకండి పాస్టర్ గారండి మనం చెప్పి వాళ్ళ ముందు నేరస్తులు అవ్వటం కంటే వాళ్ళేదో పోతారా, వాళ్ళ చెవి దురద తీరేటట్టుగా చెప్పి కాముగా వచ్చేస్తే పోతుందనే ఉద్దేశంతో చాలామంది సేవకులు అయితే కనుక సంఘంలో కూడా చెప్పకూడని మాటలే చెప్తున్నారు. ఈరోజు వాళ్ళకి వినిపించకూడని మాటలు వినిపించడం వల్ల ఈరోజు సంఘములన్నీ కూడా చివరికి నరకానికి అతి చేరువలో ఉన్న సంగతి మాత్రం మీరు మర్చిపోవద్దు. సంఘం దేవుడు అప్పగిస్తే కనుక నమ్మకంగా ఉండాలి కదా. ప్రేమించిన వారికి అప్పగించే సంఘం. పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు మనం విన్నది అదే. పేతురు, నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? నీవే కనుక దేవుణ్ణి ప్రేమిస్తే ఎలా ప్రేమించాలనుకున్నప్పుడు చెప్పాడేనా, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో. అంటే అర్థమేంటి? ఎక్కడా కూడా ఏ లోపము లేకుండా దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమించిన విధానాన్ని బట్టి దేవుడు నీకు ఒక సంఘాన్ని అప్పగించాడు, ఒక మందను అప్పగించాడు. ఆ మందకి కాపరిగా ఉండమన్నాడు. ఆ ఏర్పరిచిన మందనే దేవుడు రాజ్యం అన్నాడు. ఆ రాజ్యానికి నేను ఒక రాజుగా చేశాడు. ఆ రాజుగా చేస్తే కనుక ఈరోజు ఆ రాజ్యాన్ని యథార్థంగానే మనం పరిపాలించే పరిస్థితిలో ఉన్నామా? ఆ రాజ్యాన్ని అయితే కనుక విజయం కోసం మనం తీసుకెళ్తున్నామా? అదైతే కనుక దుష్టుని చేతిలో ఓడిపోయేటట్టుగా, రేపటి దినాన నరకాగ్నికి వెళ్ళేటట్టుగా మనం అయితే నడిపిస్తున్నామన్న సంగతే ఎవరికి వాళ్ళు అయితే కనుక ఆలోచించుకోవాలి. ఈరోజైతే కనుక మనం చదువుకున్న భాగం నేను ముందే చెప్పాను, దేవుని తీర్పు క్రొత్తగా ఈరోజు ఏమీ ప్రారంభం కాలేదు. మనుషులు చేసిన తప్పిదాలను బట్టి, లేకపోతే మనుషులు చేసిన మంచి పనులను బట్టి ఎప్పటికప్పుడు దేవుడైతే కనుక వాళ్ళకి తీర్పులు చెప్తూనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు దేవుడు వాళ్ళకి తీర్పులు చెప్తూనే ఉన్నాడు. ఆదాము హవ్వలు ఏదైనా వనంలో పొరపాటు చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆదాములు ఏదైనా వనంలో పొరపాటు చేస్తే సరే తీర్పు రోజున మీ సంగతి చెప్తానన్నాడా? తీర్పు రోజున మీకు సంగతి చెప్తానన్నా? వెంటనే వారిద్దరిని అయితే కనుక మెడపుచ్చుకుని అక్కడి నుంచి బయటికి పంపించేశాడా? ఏదైనా వనంలో నుంచి వాళ్ళిద్దరిని ఏం చేశాడు? చాలా గౌరవప్రదంగా మెడపుచ్చుకుని బయటికి గంటేశాడు. ఉండొద్దు ఇక్కడ అన్నాడు. ఎందుచేత? నేను చెప్పినప్పటికీ వినకుండా మీరు చేయకూడని పని చేశారు కనుక, నా ఆజ్ఞను ధిక్కరించారు కనుక మీరు ఏదైనా వనంలో ఉండటానికి అవకాశం లేదనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు మన ప్రయాసం ఏంటి? ఈరోజు మనము కూడా ప్రభుని యేసుక్రీస్తుని బట్టి ఒకవేళ కనుక ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతున్నాం అనుకుంటే మన ఆలోచన ఏంటి తెలుసా? ఏదో ఒక రోజున మనమందరము కూడా ఆ ఏదైనా వనానికి వెళ్ళాలి. మనమందరము కూడా ఏదైనా వనం, దాన్నే ప్యారడైజ్ అని పిలుస్తున్నారు కదా, పరదైసు అని ఏదైతే పిలువబడుతుందో అక్కడికి. ఒకప్పుడు పాపము లేనివారుగా ఆదామవ్వలో ఎలాగైతే ఉన్నారో అదే పాపము లేనివారుగా మళ్ళీ మనం నిరూపించుకొని, యేసు ప్రభుని బట్టి అయితే కనుక మనం యథార్థవంతులుగా నిరూపించుకొని సత్యవంతులుగా మరలా మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆదామవ్వలు సృష్టించబడినప్పుడు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితికి మనం అందరం కూడా మరలా ఆ పరదేశికి వెళితే, ఆ పరదేశం నుంచి దేవుడు మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పరలోకానికి తీసుకెళ్తున్నాడు. సో మనందరి యొక్క ప్రయాసం ఏంటంటే కనుక ఆదామవ్వలు తప్పు చేయక మునుపు ఎలా ఉన్నారో అదే స్థితిలోకి మనం రావాలి. ఆదామవ్వలు తప్పు చేయక మునుపు ఎలాగైతే శుద్ధులుగా ఉన్నారో అదే శుద్ధత ఈరోజు మనకు కలగాలన్న ఉద్దేశంతోనే మనకు కడగటం కోసం ప్రభువు యేసుక్రీస్తు వారైతే కనుక శిలువలో మన కొరకు రక్తాన్ని కూడా కార్చి కడుక్కోమని చెప్పాడు. ఇప్పుడు ఆయన అర్పించిన శరీరమే, ఆయన అర్పించిన రక్తమే మనల్ని శుద్ధులు చేస్తే ఈ శుద్ధమైన జీవితంతో మనమైతే కనుక రేపటి దిన పరదేశికి వెళ్ళాలనేది ఉద్దేశం. సో పొరపాటు చేసినప్పుడు ఆదామవ్వలు కూడా దేవుడు ఊరుకోలేదు. ఆ రోజే వాళ్ళకి శిక్ష విధించాడు. ఆ రోజు మరణం వచ్చింది వాళ్ళకి. హవ్వమ్మ గారు అయితే కనుక ప్రసవ వేదన వచ్చింది. ఆదాముకైతే కనుక చెమటోడ్చి కచ్చపడాల్సిన పరిస్థితి వచ్చింది. అవన్నీ శిక్షలే. ఆ రోజు దేవుడు తీర్పు తీర్చాడు. ఆదామవ్వలకైతే కనుక దేవుడు తీర్పు తీర్చాడు కదా. తీర్పు తీర్చకపోవడం అంటే ఏమీ లేదండి, ఈ రోజుకు జరుగుతూనే ఉంది. యేసుప్రభువు కూడా చెప్తున్నాడు, ఇదిగో లోకములకు ఇప్పుడు తీర్పు జరుగుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఈ లోకములకు తీర్పు జరుగుతూనే ఉంది. ఈరోజు మనందరం కూడా తీర్పులో ఉన్నాం. కానీ తీర్పు ఎలా జరుగుతుందో చాలామందికి అర్థం కావట్లేదు. దేవుడు మనకి ఏ తీర్పు చెప్పాడనే సంగతి తెలుసుకోవటమే గొప్ప. సో ఇప్పుడు ప్రశ్నకు వచ్చేటప్పటికల్లా ఆదామవ్వలు తప్పు చేసినప్పుడు దేవుడు తీర్పు తీర్చాడు. కయ్యను తప్పు చేసినప్పుడు ఊరుకున్నాడా?
ఆయన కూడా తీర్పు తీర్చాడు. ఏమని? దేవుని సన్నిధిలోంచి అతన్ని వెలివేసేసాడు కదా. అతనైతే సమాజానికి దూరంగా అయితే కనుక వెలివేసి తిరగమని అయితే కనుక దేవుడు చెప్పాడు. నోహు కాలంలో ప్రజలు తప్పు చేశారు. ఏం చేశాడు? దేవుడు వారిని అయితే కనుక జలప్రలయం చేత శుభ్రంగా కడిగేశాడు. ఆ రోజు వాళ్ళు చేసిన తప్పిదాన్ని బట్టి అయితే కనుక జలప్రలయం చేత వాళ్ళకి శిక్ష వచ్చింది. సొదొమ గొమొర్రా దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు చేసిన తప్పును బట్టి ఆ రోజు అగ్ని చేత గంధకముల చేత వాళ్ళని కాల్చేశాడు కదా. బాబేలు గోపురం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన తప్పును బట్టి దేవుడైతే కనుక వాళ్ళందరినీ కూడా అక్కడ భాషలు మార్చి వాళ్ళందరినీ కూడా చలాచెదురు చేశాడు. శిక్షలు వేయకపోవటం అంటే ఏమీ లేదండి. వాళ్ళు ఏ తప్పు చేసినప్పుడు కూడా ప్రతి సన్నివేశంలో దేవుడు వారికి శిక్ష విధిస్తూనే ఉన్నాడు. కానీ ఎలా విధిస్తాడో మీరు చదువుకున్న ఒకవేళ కనుక 6 ముద్రల సారాంశం దగ్గరికి వస్తే కనుక దేవుడు శిక్షను ఎలా విధిస్తాడు, బేస్ ఏంటి, ఏ కారణం చెప్పైతే కనుక దేవుడైతే కనుక వాళ్ళకి శిక్ష విధిస్తాడు, ఎలా జరుగుతుంది తీర్పు, దేవుడు విధించిన తీర్పు ఎలా జరుగుతుందో తెలుసా? ఈ ఒక్కటేనని మీరు తెలుసుకోవాల్సింది. శిక్షల గురించి కొత్తగా అక్కల బోలని శిక్షలు మీరు కళ్ళ ముందు కనపడుతున్నాయి. కానీ ఎవరెవరికి ఎలాంటి శిక్ష వేస్తాడో, ఎవరెవరికి ఎలాంటి శిక్ష వేస్తాడు, దేవుని తీర్పుల గురించి ఆలోచించేటప్పుడు కొత్తగా ఏం జరగట్లేదట. అదైతే కనుక ఆది కాలం నుంచి అయితే కనుక దేవుడైతే కనుక భూమి అందంతటా ఆ తీర్పులు అయితే కనుక చెలుస్తూనే ఉంది. ఒకసారి నేను చిన్న మాట అయితే కనుక చదివి వినిపిస్తున్నాను చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుతున్నవి. దేవుని యొక్క తీర్పులు ఏమవుతుందంట? భూమి అందంతటా జరుగుతున్నాయి. ఇది ఒక్క చోటే కాదు, సేమ్ అదే మాటనైతే కనుక కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 7వ వచనంలో కూడా అదే మాటనైతే కనుక చరిత్రకారుడు మళ్ళీ అయితే కనుక దాన్ని అయితే కనుక మళ్ళీ రిపీట్ చేసి రాశాడు. 105వ కీర్తన 7వ వచనంలో కూడా ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుతున్నాయి. ఈరోజు కూడా భూమి అందంతటా దేవుని తీర్పు జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఆయన తీర్పుని ఎలా గుర్తించాలి? ఇక్కడ తీర్పు, దేవుని తీర్పు జరుగుతుంది, లేకపోతే ఇక్కడ దేవుని తీర్పు ప్రారంభమైంది, ఇక్కడ దేవుని తీర్పు ముగింపులో ఉందన్న సంగతి మీకు ఎలా తెలుస్తుంది? ఇది తెలుసుకుంటే చాలండి. ఈ ఒక్కటే మీరైతే కనుక మీ సంఘాన్ని అయితే కనుక బలపరచడానికో లేకపోతే కనుక రక్షించుకోవడానికి మీకు అవకాశం కలుగుతుంది. ఓ సేవకుడిగా మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరందరూ దీని గురించి మీరు చక్కగా చదువుకుంటేనే జరుగుతున్న దానిని బట్టి ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో, ఎందులో చేయి పెట్టాలో ఎందులో వేలు పెట్టకుండా తప్పించుకోవాలో మీకు అర్థమవుతూ ఉంటుంది. అనవసర విషయాలకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇక్కడ దేవుని తీర్పు జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ తీర్పులోకి వెళ్లకుండా కాముగా మనం దూరంగా వచ్చేటే మంచిది. లోతు సొదొమ గొమొర్రా పట్టణాలకి తీర్పు జరుగుతుంది ఆ సమయంలో. కానీ సొదొమ గొమొర్రా పట్టణాలు రక్షించబడాలనే ఉద్దేశంతో అబ్రహాము తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. లోతు కూడా అయితే కనుక తన వారిని రక్షించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి నీతి మాటలు చెప్పాలని ప్రయత్నించాడు. కానీ దేవుని తీర్పు అప్పటికే ప్రారంభమైపోయింది. చెప్పేశాడు దేవుడైతే కనుక 18వ అధ్యాయాలని చెప్పేస్తాడు. ఆ పట్టణం యొక్క పాపములు ఆకాశమునంటున్నంతగా వచ్చేస్తున్నాయి. అందుచేత వాటికి తీర్పు తీర్చబోతున్న సంగతి ఎప్పుడైతే చెప్పేశాడో ఆ తీర్పును బట్టి అయితే అక్కడ జరుగుతున్న దానిని గురించి తెలియక అబ్రహాము ప్రయాసపడ్డాడు, లోతు ప్రయాసపడ్డాడు. కానీ సొదొమ గొమొర్రా పట్టణం మీదకి అగ్ని రాకుండా వీళ్ళిద్దరు ఏమన్నా ఆపగలిగారా? బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడి తీర్పు నిర్ణయం అయిపోయింది అనుకుంటే అబ్రహాము ప్రయాసపడి బేనవాడాడు దేవుని దగ్గర. 50 మంది ఉంటే రక్షిస్తావా ప్రభా, 40 మంది ఉంటే రక్షిస్తావా, 30 మంది, 20 మంది, 10 మంది వరకు వచ్చాడు. అంటే అబ్రహాం అయితే కనుక పట్టణాన్ని రక్షించాలని అంత ప్రయాసపడినా పట్టణం రక్షించబడలేదు. లోతు కూడా అయితే కనుక అక్కడికి వెళ్ళి ఎందుకునైనా ఇంత పాతకుంచి కట్టుకుంటారు, దయచేసి నేను చెప్పిన మాట వినండి, తప్పు చేయొద్దని వాళ్ళు బ్రతిమలాడినప్పుడు కూడా ఆ ఊరు వాళ్ళు ఒప్పుకోలేదు. తద్వారా దేవుడైతే కనుక సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తాడు. లోతు ప్రయాసపడినా కుదరలేదు, అబ్రహాం ప్రయాసపడినా కుదరలేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఒక లోతు వంటి వారు, ఇక్కడ కూర్చున్న మీరు కూడా అబ్రహాము వంటి వారే. మీరు కూడా చాలామందిని గురించి, అది కుటుంబమే కావచ్చు, వ్యక్తిగత జీవితమే కావచ్చు, సంఘమే కావచ్చు, వాళ్ళు దేవుని తీర్పులో ఉంటే మీకు తెలియక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు దేవుని తీర్పులో ఉన్నారు, శిక్ష వారి మీదకి అమలైపోతుంది. దేవుడు వారిని అయితే కనుక శిక్షిస్తున్న సమయంలో ఇది మీకు తెలియక వాళ్ళకి రోగం ఉంటే కనుక రోగం తగ్గించమని ప్రార్థన చేస్తున్నారు, ఆపదలో ఉంటే కనుక ఆపదని అయితే కనుక రక్షించమని మీరే ప్రార్థన చేస్తున్నారు. అక్కడ దేవుని తీర్పు అది. నేను వెళ్ళకూడదు ఇందులోకి, ఆల్రెడీ దేవుడు యాక్షన్లోకి వచ్చేసాడు. దేవుడు తీర్పు జరుగుతుంటే మధ్యలో నేను వెళ్ళినంత మాత్రం చేత ఏమీ జరగదన్న ఆలోచన మీకు కలగలగా. సో ఇప్పుడు దేవుని తీర్పు అంటే ఏంటో మీకు తెలియాలి. ఇక్కడ దేవుని తీర్పు జరుగుతుందని ఎలా తెలుస్తుంది? ఇక్కడ ప్రస్తుతం ఏదైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఒక కుటుంబాన్ని చూసినప్పుడు, సమాజాన్ని చూసినప్పుడు,
ఇక్కడైతే కనుక ఆల్రెడీ దేవుని తీర్పు ప్రారంభమైపోయింది. ఇక ఇందులో ఇప్పుడు మనం అడిగితే కాదు, ఒక్కసారి కనుక దేవుని తీర్పు ప్రారంభమైంది ఆపడం ఎవరి వలన కాదు. కాబట్టి మేమైతే కనుక మేము రెడీగానే ఉన్నామన్న ఉద్దేశంతో మనమైతే కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతవరకు ఉండాలా. తెలిసి తెలియకుండా వెళ్ళి వారిని గురించి మీరు ప్రార్థన చేస్తారా? వారిని గురించి మీరు ప్రార్థన చేస్తారా? సమూయేలు ప్రవక్త, మోషే తర్వాత ప్రవక్త లిస్టులోకి వస్తే మోషేతో పాటు జత చేసింది ఎవరు అంటే కనుక సమూయేలు ప్రవక్తనే. కానీ ఆ సమూయేలు ప్రవక్త సందర్భంలో కన్నీళ్లు పెట్టుకుని ఆడవలసిన పరిస్థితి వచ్చిందంట. ఎవరి కొరకు? సౌలు కొరకు, రాజైన సౌలు కొరకు ఏడుస్తాడు. అప్పుడు ఏడుస్తుంటే కనుక దేవుడు సమూయేలు ప్రవక్తను చూసి, ఎన్నాళ్ళ నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు సౌలు గురించి? నువ్వు ఎంత ఏడ్చి గీపెట్టినా సౌలు మీదకు వచ్చిన శిక్షణ తప్పించడం ఎవరి వలన అయ్యే పని కాదు. సౌలు ఖచ్చితంగా అయితే కనుక యుద్ధంలో హీనాతిహీనంగా ఓడిపోవాలి, తన్ను తానే పొడుచుకు చచ్చిపోతాడు. ఎందుకంటే అతను చేసిన తప్పు ఆ స్థాయిలో ఉన్నది కనుక. యాజకుల్ని చంపేశాడు, ప్రవక్తను అవమానపరిచాడు, అభిషక్తుడు అనుకున్న దావీదునేమో దేశం నుంచి వెళ్ళగొట్టేశాడు. ఎవరు ఎదురు సమాధానం చెప్తే వాళ్ళు ఊరుకోవట్లేదు. ఇలాంటి దుష్టుని నేను ఎందుకు సహిస్తాను? అతను గురించి నువ్వైతే కనుక ఆడవద్దు అని సమూయేలుని గద్దించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూర్చుని మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా సేవకులుగా దయచేసి మీ అందరికీ కూడా చేతులు జోడించి చెప్తున్నాను, ఎక్కడ కల్పించుకోవాలో అక్కడే కల్పించుకోండి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలో వారి కొరకే ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుని తీర్పు అమలుపరుచున్న చోటకెళ్ళి నేను తగుదునమ్మా నేను వెళ్ళిపోతాను అనుకుంటే మీరు ఎంత ప్రయాసపడినా మీరేమీ చేయలేరు. మీరు ఎన్ని రోజులు దివారాత్రులు అయితే కనుక కుస్తీ పట్టినప్పుడు కూడా ప్రయోజనం ఉండదు. దేవుడు అవును అంటేనే, ఆయన వంకరగా చేసిన దాన్ని మీరు తిన్నగాను చేయలేరు, ఆయన తిన్నగా చేసింది వంకరగా చేయటం కూడా ఎవరి వలన కాదని వాక్యం చెప్తుంది. దేవుడు తీర్పు జరుగుతుంటే, ఆయనే శిక్షిస్తుంటే కాదనటానికి మనకి ఏ హక్కు ఉంటుంది? కాదనటానికి ఏముంది? తీర్పు అన్నారనుకోండి. సపోజ్ యేసుప్రభు దగ్గరికి వస్తే మత్తయి సువార్తలో మనం చదువుతున్నప్పుడు సందర్భంలో, అంటే యేసుప్రభు అప్పగింపబడబోతున్న రాత్రి, అప్పగింపబడిన రోజు పేతురు గారితో ఒక మాట అన్నాడు ఆయన. సైనికులు వచ్చి యేసుప్రభుని పట్టుకోవడానికి కోసం వచ్చారట. ఆ పట్టుకోవడానికి వచ్చినప్పుడు వెంటనే కంగారులో ఉన్న పేతురు గారు తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఆ వచ్చిన సైనికుల్లో ఒక వ్యక్తిని అయితే కనుక నరికేస్తాడు. ఈ నరికేటప్పటికల్లా యుద్ధశూరుడు కదా పేతురు గారు, వలవేయటం బాగా అలవాటండి ఈయనకి. ఇలా ఇసరటం అలవాటేమో. ఈ కత్తిని కూడా ఏం చేస్తుంటాడు? మామూలు కత్తి ఎలా తిప్పుతారు, ఈయనైతే కానీ వలవేయటం కదా ఏదో ఇసిరేసి ఉంటాడు. ఈయన ఇసుడికి పీక తెగిపోలేదు, కానీ ఏం తెగిపోయిందంట? మావాడు చెవిని కొట్టేశారండి. ఆయన చెవిని కొట్టేశాడు. యేసుప్రభు వారికి అయితే నవ్వు వచ్చేసింది. ఏంటి వాట్ ఈస్ దిస్? అసలు బాధలో ఉన్నాను అనుకుంటే మళ్ళీ నీ బాధ ఏంటి? కత్తి చేత పట్టుకున్నవాడు ఏమవుతాడు? కత్తి చేతనే మరణిస్తాడు. యేసుప్రభు వారు అయితే కనుక క్లియర్ కట్గా చెప్పిన మాట ఒకటే. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారో చూసుకోండి. మీరు ఎవరు అడిగారనే ఉద్దేశంతో ఏం ప్రార్థన చేస్తున్నారో చూసుకోండి. మీరు ఎవరి తరపున ఒకరితో పుచ్చుకున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మనుషుడు ఏది విత్తునో అదే కోస్తాడు, అంతే కదా. మనం గల్తీ రాసిన పత్రికలు చదివినప్పుడు 6-7 వచనాల్లో ఉన్న మాట ఏముందంటే అక్కడ, దేవుడు వెక్కిరించబడడు, దేవుడు వెక్కిరించబడడు, అన్నీ చూస్తున్నాడు. మనుషుడు ఏది విత్తితే అదే కోస్తాడు. కత్తి చేత పట్టుకున్నవాడు ఏమవ్వాలి? కత్తి చేతనే మరణిస్తాడు. మోసం చేసినవాడు, అబద్ధం ఆడినవాడు, అంతేనా? మీరు ఒప్పేసుకుంటారు, అన్నింటికి ఒప్పుకుంటారు కదా. నేను ఏం చేస్తే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రేపటి దినాన నాకు తీర్చబోయే తీర్పు ఎలా ఉంటుందనుకుంటే, నేను ఈరోజు ఏం చేసి బ్రతుకుతున్నానో, దేనిని నమ్ముకొని బ్రతుకుతున్నానో అదే నా పాలిట మళ్ళా తీర్పు కూడా అలాగే వస్తుంది. మీరు ఒప్పుకుంటారు కదా. ఇంకా నేను దీని గురించి వివరణ అక్కర్లేదు, చాలా రిఫరెన్స్ క్లాస్కి వచ్చాను, కానీ ఇక నేను మాట్లాడక్కర్లేదు. మీరు ఇంతకంటే మంచి అవేర్నెస్తో ఉన్నారు దానికోసం. సో కత్తి చేత పట్టుకున్నవాడు కత్తి చేతనే మరణిస్తాడు, అబద్ధాన్ని నమ్ముకున్నవాడు కూడా అబద్ధం చేతనే పోతాడు. ఇప్పుడు ఈ లోకం దగ్గరికి వచ్చినప్పటికల్లా ప్రస్తుతం ఈ లోకం దేంట్లో ఉంది? సత్యములో ఉందా, అబద్ధంలో ఉందా? మీరు వెళ్ళి దేవుని వాక్యాన్ని పట్టుకుని, ఈ వాక్యమే సత్యమని దేవుని మాటను బట్టి, ఇది సత్యమైన వాక్యం దయచేసి మీరు వినండి అని చెప్పి చేతులు జోడించి ఈరోజు అడుగుతుంటే దీనికి ఎంతమంది విలువిస్తారు? దీనికి ఎంతమంది మనుషులైతే కనుక లోబడుతున్నారు? అలా కాకుండా ఒక సినిమాకో, ఒక సీరియల్కో, ఓ కథల పుస్తకానికో, ఓ న్యూస్ పేపర్కో, లేకపోతే మరొక దానికో లోబడుతున్నారు. చెప్పండి, దేన్ని ఇష్టపడుతున్నారు? సత్యాన్నా, అబద్ధాన్నా? ఓ సినిమా నిజమా అబద్ధమా? ఓ సీరియల్ నిజమా అబద్ధమా? బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏమనుకుంటే అది సత్యము అంటే కనుక ఇది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది. అలా కాకుండా లోకంలో మీరు దేని దగ్గరికి వచ్చినప్పుడు కూడా అబద్ధం. మీరు ఏది వచ్చినప్పుడు కూడా ఇది కాకుండా వాక్యం కాకుండా మీరు ఏది మాట్లాడినా అది అబద్ధమే. కానీ ఎక్కువ మంది ఈరోజు దేనికి లోబడ్డారు?
ఈరోజు ఎక్కువ మంది అయితే కనుక దేనికి లోబడ్డారు? సత్యానికా లేకపోతే కనుక అబద్ధానికా? అబద్ధానికే లోబడ్డారనే సంగతి మీరైతే క్లియర్గా నొప్పేసుకుంటారా? సో ఒకవేళ కనుక దేవుడు లోకానికి తీర్పు తీర్చాలనుకోండి, మీరు చెప్పిన లెక్క ప్రకారం, ఈ క్వశ్చన్ ప్రకారం కత్తి చేత పట్టుకున్నవాడు కత్తి చేతనే మరణిస్తాడని కనుక మనం అనుకునేటట్టయితే, అబద్ధాన్ని నమ్ముకున్న లోకాన్ని కూడా దేవుడు దేని ద్వారా తీర్పు చెప్తాడు? అబద్ధాన్ని నమ్ముకున్న లోకాన్ని కూడా దేవుడు అబద్ధం చేతని తీర్పు చెప్తాడు. మీరు అందుకనే ఆలోచించండి. నాలాంటి ఇక్కడికి వచ్చి కూర్చుని నేనైతే కనుక వాక్యం తీసి మీకు చెప్తుంటే కనుక చాలామంది, ఇంకో మీరైతే మాత్రం నిలబడ్డారేమో కానీ, ఏదో దేవుని వాక్యం మీద మమకారం ఉండో కొద్ది గొప్ప ఆశకు వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చున్నారేమో కానీ, లోకంలో మిగిలిన వారికి అయితే కనుక దీని మీద పెద్ద శ్రద్ధ ఉండదండి. అలా కాకుండా నేనైతే కనుక స్వస్థతావరము కలిగిన దైవజనుడికి ఇక్కడికి వచ్చి నేను పొలికేకలు పెట్టుకుంటూ పెద్ద అరుపులు అరుచుకుంటూ నేనైతే కనుక దీవెనలు ఇచ్చుకుంటూ నేనైతే కనుక దెయ్యాలి పాలద్రోలతో కనుక ఇక్కడ మొదలు పెట్టారనుకోండి, అసలు ఈ కాంపౌండ్ జనం సరిపోతారంటారా? వాక్యమే చెప్పైతే కనుక మిమ్మల్ని ఒప్పించాలనుకుంటే కనుక ఇగో ఈ కొద్దిమంది మాత్రం మీ దగ్గర ఉన్నారు. ఒకవేళ కనుక నేనైతే కనుక మరొక విధంగా మీ దగ్గరికి వస్తే, లేని దాన్ని నేను ఆపాదించుకుని దేవుడు చెప్పని దాన్ని నేనైతే కనుక ప్రకటించేట్టుగా, అక్కర్లేని విషయాల గురించో అనవసర విషయాల గురించి మీకైతే కనుక చెప్పేటట్టుగా వచ్చానుకోండి, మీ దురద చెవులైతే కనుక దురద తీరే మాటలు చెప్పేటట్టో, మీ బలహీనమైన మనసులకు హత్తుకునే మాటలు చెప్తే నేను ఇక్కడికి వస్తే, అప్పుడు జనం ఎంతమంది ఉంటారో తెలుసా? ఈరోజు తిరణాలండి. మీకు తెలుసు ఇదేంటిది, వాక్యం చెప్తుంటే నా మాట ఎవడు వినట్లేదే, కానీ అబద్ధం చెప్తుంటే వెళ్ళిపోతున్నాడే, అబద్ధం కోసం వెళ్ళిపోతున్నారు కదని మీరు చాలామందిని చూసి ఈరోజు మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడే మీరు గమనించాల్సిందే తెలుసా, అలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు మీరు చక్కగా చేతులు ముడుచు కూర్చోండి. మీరు అనవసరంగా ఎవరి మీదకైతే కనుక ఇచ్చేయకండి. చాలామంది ఏమనుకుంటారంటే, యోధా రాసిన పత్రికలో మాట చదువుతూ అగ్నిలోంచి లాగినట్టు కొందరినైనా తప్పించమని దేవుడు చెప్పాడు, కాబట్టి వాళ్ళు అబద్ధంలో వెళ్ళిపోతున్నారు కనుక అబద్ధంలోంచి లాగటం కోసం మేము ప్రయత్నిస్తున్నామని చాలామంది అంటున్నారు. ఇంతకీ వాళ్ళైతే కనుక ఏమీ తెలియకుండా అక్కడికి వెళ్ళే వాళ్ళైతే కనుక నిజంగానే వాళ్ళ అవకాశం ఉంటే లాగటంలో తప్పులేదని, కానీ కావాలని వాళ్ళు వెళుతున్నారు అనుకుంటే దేవుడు వారిని దేనికి లోబరిచాడని, దేవుడు దాన్ని దేనికి లోబరిచాడని. ఈరోజు మీరు 7 ముద్రలు చదువుతుంటే కనుక ఉన్న భావం అదండి. దేవుని తీర్పు యొక్క క్రమం ఎలా ఉంటుంది? తీర్పు జరుగుతుందండి లోకంలో, ఆల్రెడీ ఇప్పుడు కూడా జరుగుతుంది. కానీ ఆ తీర్పు ఎలా, దేన్ని అనుసరించి జరుగుతుంది? దీనికి స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి? దేవుని తీర్పు ఎలా మొదలవుతుంది? మొదలైందన్న సంగతి మీకు ఎలా అర్థం కావాలి? ప్రస్తుతం వీళ్ళు తీర్పులో ఉన్నారన్న సంగతి మీకు ఎలా అర్థం కావాలి? లేకపోతే తీర్పు పూర్తయిపోయిందన్న సంగతి మీకు ఎలా అర్థం కావాలి? ఈ సంఘటన చెప్పడం కోసమే ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో అయితే కనుక ముద్రల యొక్క వివరణ అండి. దయచేసి మీరు అందరూ కూడా అయితే కనుక జాగ్రత్తగా ఆ మాటలను గమనించడానికి, ఎందుకంటే మీ అందరికీ అయితే కనుక ఎందుకు చెప్తానికి హెచ్చరిక. ఏమో ఇది 3వసారి మన క్లాస్ పెట్టుకోవడం అయితే కనుక ఇక్కడ 3వసారి జరుగుతుంది. ఈ 3వసారి కూడా మీ అందరూ కూడా ఇంతమంది ఇంత చక్కగా హాజరవటం అయితే కనుక దేవునికి స్తోత్రం. మీరు వినాలన్న ఆసక్తితో ఉన్నారు కనుక మీరు నేర్చుకోవాల్సింది ఒకటే, మనకు కాని విషయంలో మనం వెళ్ళకూడదటండి. సామెతల గ్రంథంలో సొలొమోను ఒక మాట చెప్తాడు, తనకు కాని జగడమును బట్టి రేగువాడు దాటిపోవు కుక్క చెవులు పట్టుకున్న వానితో సమానం. మనకి సంబంధం లేని విషయంలోకి వెళ్ళే ఈరోజు అనవసరంగా మనకున్న విశ్వాసాన్ని పోగొట్టుకోండి. మనం కాని దాన్ని అయితే ఇక్కడ పట్టుకుని చివరికైతే మనం నిరుత్సాహపడాల్సిన పరిస్థితి వస్తుంది. అది మంద కాదు, మనకి దేవుడు అనుగ్రహించిన పొలిమేరలు ఉన్నాయండి. విత్ ఇన్ ద బౌండరీస్ ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళండి. మన లిమిట్ క్రాస్ చేసి మనం నోరు విప్పకూడదు, అనవసరం మన చేతులు కూడా పనిచేయకూడదు. మన కాళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు కూడా విత్ ఇన్ ద బౌండరీస్ అంటారు, అంటే పరిమితులకు లోబడి మనం మాత్రం చేయాలి. ఒకవేళ కానీ దాన్ని ఎక్సీడ్ అయ్యామనుకుంటే కనుక ప్రాబ్లం అయిపోద్ది. మనకి విధించబడిన పరిమితులు, దాన్ని మించి మాత్రం ఎప్పుడు కూడా ఓవర్ యాక్షన్ మాత్రం పొరపాటును ఎప్పుడు చేయకండి. దేవుడు ఏదైతే చెప్పాడో దాని వరకు మాత్రమే నాకు పరిమితం, నాకు అనుగ్రహించిన దానిని తప్ప మనం అనవసరంగా వెళ్ళకూడదు కదా అని. కానీ ఈరోజు మనమైతే మాత్రం తొందరపడి అనవసర విషయాల్లోకి మనం వెళ్తున్నాం. వేరు దాన్ని అయితే కనుక మనం టచ్ చేస్తున్నామండి. మన పలకరించకూడని వాటికి లోకంలో అయితే కనుక ఈరోజు రకరకాలైన వ్యవహార శైలులు ఉన్నాయి. లోకంలో మనుషులైతే కనుక రకరకాల పద్ధతుల్లో వెళుతున్నారు. వాటన్నిటిని విమర్శించడానికో, వాళ్ళతో కలహమాడటానికో, గొడవ పడటానికో దేవుడు నిన్ను నన్ను పెట్ల. మనకు అప్పగించిన బనల్లా ఒకటే. పరిస్థితులు ఏమైనప్పుడు కూడా నీకు అనవసరం. ఉన్న సత్యవాక్యాన్ని అయితే కనుక ఏం చేయాలి? ప్రకటించుకుంటూ వెళ్ళిపోండి. విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోండి అంతే. మొక్కొచ్చిందో లేదో కూడా చూడొద్దు. అది ఎప్పుడు ఫలితం వస్తుంది, దాని ఎప్పుడు ఫలం వస్తుందో కూడా మీకు అనవసరం. మీరు చేయాల్సిన పని ఏంటంట, నీటి మీద నీ విత్తనములు చల్లే అంతే. నువ్వు విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపో, ప్రకటించుకుంటూ వెళ్ళిపో అంతే. అందులో ఎవడో ఫలిస్తాడో లెక్క ఉంటుంది కదా, అందరూ ఫలించరు కదా. 4 విత్తనాలు చల్లితే కనుక 4 విత్తనాల్లో ఫలింపుకొచ్చింది ఎంతంట? 1/4 అన్నాడు అక్కడ.
అది హృదయమైన నేలలో పడింది ఒక్కటే, మెత్తటి హృదయం కలిగిన వారి దగ్గర ఒక్కడే ఉంది. నేల మీద పడింది పోయింది, రహదారిలో పడింది పోయింది, బండ మీద పడింది పోయింది, ముళ్ళ కంపలో పడింది పోయింది. మన వరకు వస్తే కనుక ప్రకటించుకుంటూ వెళ్ళటమే తప్ప మనత కాని విషయంలో మాత్రం పొరపాటును కూడా మనం వేలు మాత్రం పెట్టకూడదు. ఈ సంగతి మీకు తెలియచేయడం కోసమే మరి ఈరోజు అయితే కనుక ఈ క్లాస్ అయితే కనుక మనం ఏర్పాటు చేసుకున్నాం. కొద్దిసేపు విరామం తీసుకున్న తర్వాత మనం మరి అసలు సబ్జెక్టులోకి అయితే వెళ్దాం. దయచేసి అందరూ కూడా అందుకు తగు విధంగా సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి.